గ్రీటింగ్స్ ఆఫ్ ద డే స్టూడెంట్స్. ఇది యాక్చువల్గా సప్లిమెంటరీ సీజన్. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి మీలో కంగారు పడుతూ ఉంటారు చాలా మంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పాస్ అవడం ఎలా, దీని గురించి చిన్న ఒక వీడియో చేస్తున్నాను. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి ఒక మాట చెప్పాలి మీకు. సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్ళు కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు కానీ విద్యార్థుల్ని పాస్ చేయడానికి చూస్తారు. సో కాబట్టి ఎలా ఉంటుందంటే పేపర్ వైజ్ సెట్టింగ్ వైజ్ చూస్తే క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనం ఏవైతే అనుకుంటామో ఆ టాపిక్స్ నుంచి వస్తాయి. అండ్ దెన్ ఇవాల్యుయేటర్ కూడా సో మనం రాసిన దాన్ని బట్టి మ్యాక్సిమం మనని ఆ క్వాలిఫికేషన్ మార్క్ వైపు పాస్ చేసేలాగే ఇచ్చేస్తారు. కానీ మనం రాయాలి. సో రాయాలంటే దీనిలో ఏముండాలి, మెయిన్ కంటెంట్లో కొన్ని ప్రతి పర్టికులర్ బిగ్ క్వశ్చన్స్కి కూడా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అవి డెఫినెట్లీ మీరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో సే 2 or 3 కీ పాయింట్స్, వాటి చుట్టూ మనకి మొత్తం అదంతా కాన్సెప్ట్ అంతా అలుతూ ఉంటుంది. సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ ఎస్పెషల్లీ నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో వీటిలో మీరు ఖచ్చితంగా డయాగ్రామ్స్ వేయాలి. సో డయాగ్రామ్, డెఫినిషన్ అండ్ డెరివేషన్, ఇది 3 Ds అంటుంటాం మనం ఫిజిక్స్ సంబంధించింది. ఈ మూడిట్లోనూ కూడా తప్పు లేకుండా ప్రిపేర్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం, మనకి సపోజ్ సిలబస్ 5 యూనిట్స్ అనుకోండి, సప్లిమెంటరీ రాసేవాళ్ళు మొత్తం 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వడం అంత అవసరం లేదు. మనం 3 యూనిట్స్ బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం దానిలో స్కోరింగ్ కన్నా కూడా ముందు త్రూ అయిపోయేలా చూసుకుంటాం, ఆ టెన్షన్ నుంచి బయటపడాలి చూసుకుంటాం. కాబట్టి ఏంటంటే మన ప్లాన్ పాస్ అవ్వడం, ఆ పైన మనకు టైం ఉంది, మనం చదవగలం, ఇది ఒక్కటే సబ్జెక్ట్ మన సప్లిమెంటరీ అనుకున్నట్టయితే మనం ఇంకా టైం పెట్టచ్చు. 3 ఈజీ యూనిట్స్ ఎంచుకోండి, వాటి నుంచి చదవండి. సో జనరల్లీ మనకి 60 మార్క్స్ పేపర్లో 3 యూనిట్స్ నుంచి 36 మార్క్స్ ఉంటాయి. మనం 3 యూనిట్స్ బాగా ప్రిపేర్ అయితే, 3 యూనిట్స్ మనం ఇంటర్ప్రెట్ చేయగలిగితే బాగా 36 మనం అటెంప్ట్ చేస్తాం. సో దీనిలో మనం 21 స్కోర్ చేయడం పెద్ద ఇష్యూయే కాదు. సో ఇలా మనం స్కోరింగ్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఈ 21 ఇక్కడ ఉండడంతో పాటు ఇంటర్నల్లో మనకి ఎన్ని ఉన్నాయని కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఇది. ఇంటర్నల్ 19 ఉంటే మనకు టెన్షన్ లేదు, 19 ఆర్ అబోవ్ ఉంటే మనకి ఇక్కడ 21 వచ్చేలా మనం రాసేసినా మనం త్రూ అయిపోతాం. సో ఎలా రాయాలి, వేటికి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి, వీటిల్లో కొన్ని మస్ట్ రీడ్ క్వశ్చన్స్ ఏంటి, ప్రతి యూనిట్ వైజ్ కూడా ఇవి నేను ఒక పీడిఎఫ్లో పొందుపరచాలనుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు కనుక పీడిఎఫ్ కావాలి, ఇంట్రెస్ట్ ఉందంటే కనుక సో యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో పీడిఎఫ్ కావాలి, దెన్ ఆటోమేటికల్లీ పీడిఎఫ్తో పాటు ఆ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను, దీని మీద ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.